అందరికీ నమస్తే అండి. నేను మీ కీర్తి. వెల్కమ్ టు సాయినియా డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను చామగడ్డలు కోడిగుడ్డు పులుసు చేయాలనుకుంటున్నానండి. దీనికోసం ముందుగా నేను చామగడ్డల్ని బాగా కడుగుతున్నాను. ఎందుకంటే చామగడ్డల్లో ఎక్కువ మట్టి ఉంటుందండి, మురికి ఎక్కువ ఉంటుంది. అందుకని ఒక 2-3 సార్లు వాటిని వాష్ చేసుకుని అలా ఒక్కొక్కటిగా కడుగుతూ ఉంటే అలా తెల్లగా వచ్చేవారుగా కడుక్కోవాలండి. ఇలా 2-3 సార్లు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిదాన్ని క్లీన్ చేస్తానండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని నేను ఒక కుక్కర్లో వేసుకొని ఉప్పు వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటాను. దాని తర్వాత మనకు కూరకు కావాల్సిన ఆనియన్స్, ఒక ఆనియన్ సరిపోద్దండి. ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకుంటాను. అదేవిధంగా ఒక 3 టమోటాల వరకు పడతాయండి. 3 టమాటాలు కట్ చేసుకొని ఇలా పక్కన ఉంచుకుంటాను. మాకు మా సైడు ఎక్కువ చింతపండు పులుసులో టమాటాలు వాడతాము. అదేవిధంగా ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి. తర్వాత కొత్తిమీర, ఇలా ఆనియన్స్, కరివేపాకు తీసుకున్నాను. అదేవిధంగా నేను కోడిగుడ్లు కూడా వేస్తున్నానండి. అందుకని కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు కూరకి ప్రిపరేషన్ రెడీ చేస్తాము. సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత ఆవాలు వేసేసానండి. ఇలా నూనె ఆవాలు బాగా వేయక ఇప్పుడు జీలకర్ర కూడా వేసి చిటపటలు ఆడిన తర్వాత ఇలా చిటపటలు ఆడనివ్వాలండి. అప్పుడే బాగా స్మెల్ వస్తాయి ఆవాలు, జీలకర్ర. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని, ఉల్లిపాయలని వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు మాత్రం బాగా పులుసు కూరలకి బాగా రెడ్గా వేగాలండి. అట్లా వేగడం వల్ల బాగుంటుంది, ఆ స్మెల్ వస్తుంది పులుసు కూరలకి. బాగా రెడ్గా వేగనివ్వాలి. నాకైతే ఈ చామగడ్డ కూర చాలా ఇష్టం అండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇట్లా బాగా రెడ్గా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేగనివ్వాలి బాగా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ టమోటా ముక్కలను బాగా మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఆ టమోటాలో ఉండే రసం అంతా మగ్గనివ్వాలి. అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. ఆ 2 బాగా మగ్గనిచ్చి కాసేపు మనం దాని మీద మూత పెట్టి మగ్గనివ్వాలండి. మగ్గితే బాగా ఉంటుందండి, రసం వస్తుంది దాంట్లో నుంచి. ఇలా ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకున్నాము. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటానండి. ఉప్పేసి నానబెడుతున్నాను. అదేవిధంగా ఈ లోపల మనకు టమాటాలు బాగా మగ్గాయండి. మగ్గుతున్నప్పుడు ఈ మగ్గిన దాంట్లోనే పసుపు పొడి వేస్తున్నానండి. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, ఒక 2 స్పూన్స్ వరకు మిరప్పొడి అవుతుందండి. ఎందుకంటే మిరప్పొడి వేస్తే పులుసు కూరలకి కారం ఎక్కువే పడుతుందండి. అందులో ధనియాల పొడి కూడా ఎక్కువే పడుతుంది పులుసు కూరలకి. ఎందుకంటే ఆ పులుపు కొంచెం తగ్గాలంటే ధనియాల పొడి, కారం బాగా పడుతుందండి. ఇలా ఈ మూడింటిని వేసుకొని కొంచెం వేగనిచ్చుకోవాలండి. ఆ ధనియాల పొడి కొంచెం వాసన పోయేదాకా. ఇలా కొద్దిసేపు వేగనివ్వాలండి. ఇప్పుడు మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా అండి, దాన్ని బాగా మెత్తగా కలుపుకుందాము. అలా జ్యూస్ని బాగా తీసుకొని ఆ చింతపండు రసాన్ని దీంట్లో ఉంచుకుందామండి. చింతపండు పులుసు మొత్తం దీంట్లో పోసేసుకొని ఆ పిప్పిని మొత్తం వడకట్టేస్తానండి చేతితోనే. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసాం కదండి మనం, మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి వేసాం కదా. బాగా కలిపి మనం మూత పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత బాగా తెల్లాలండి పులుసు. ఇలా తెలియనప్పుడు మనం ఆల్రెడీ చామగడ్డలను ఉడకబెట్టుకున్నాం కదండి. ఈ లోపల పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి నేను చామగడ్డల్ని. ఎందుకంటే పెద్ద ముక్క
ముక్కలైతే మనకు ఉప్పు సరిగా పట్టదు. అందుకని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది, అందుకని ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాంతోపాటు నేను గుడ్లు కూడా ఉడకబెట్టుకున్నానండి. మా ఆయనకి గుడ్లు వేస్తే ఇష్టము, అందుకని గుడ్లు కూడా ఉడకబెట్టుకున్నాను. ఇలా గుడ్లు వేసేసానండి దాంట్లో. ఇలా కొద్దిసేపు వాటిని బాగా కలుపుతూ మనకు ఇప్పుడు లాస్ట్లో ఒకసారి ఉప్పు అవి చూసుకోవాలండి, కారం సరిపోయా లేదా అని. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మా దగ్గర ఏంటంటే అండి, పులుసు కూరల్లో ఖచ్చితంగా మేము ఒక పొడి అనేది వేస్తామండి. ఈ పొడి ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మెంతులండి. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసి దోరగా వేయించుకొని అది పొడి కొట్టుకొని వేస్తామండి. అదే విధంగా కొత్తిమీర కూడా వేసేసాను. ఈ పొడి వేయడం వల్ల ఏంటంటే అండి, పులుసు కూర బాగా మంచి కమ్మటి వాసన వస్తుంది. ఈ కమ్మటి వాసనే కాకుండా ఆ కోడిగుడ్డు స్మెల్, నీచు వాసన రాకుండా కూడా చేస్తుందండి ఈ పొడి. మేము ఖచ్చితంగా వేస్తాము మా సైడ్ నెల్లూరులో. అదేవిధంగా ఇప్పుడు ఉడికిన తర్వాత ఇది సర్వ్ చేసుకున్నానండి బౌల్లో. అంతే అండి, నాకెంతో ఇష్టమైన చామగడ్డ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ఎటువంటి ఆలస్యం చేయకుండా అన్నంలో ఈ కోడిగుడ్డు చామగడ్డ పులుసుని నేను వేసేసుకొని తినేస్తాను, ఎందుకంటే నాకు చామగడ్డ పులుసు అంటే చాలా ఇష్టం. సో నేను ఇప్పుడు రెడీగా ఉన్నానండి. ఇప్పుడు చామగడ్డలు కోడిగుడ్డు పులుసు వేస్తున్నాను. ఇలా వేడి వేడి అన్నంలో ఈ చామగడ్డల పులుసు వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా ఇది మా నెల్లూరు సైడ్ చాలామంది చేసుకుంటూ ఉంటాము. మా సైడ్ ఇలా ఫేమస్ అండి ఈ పులుసు కూర, చామగడ్డ పులుసు కూర. సో మీరు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను చామగడ్డ పులుసు